అంబర్పేట్ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ కార్యకర్త ఒక పర్సన్ ఉన్నాడు. అతను సిరిసిల్ల అతందే, అంబర్పేట కూడా అతందేనట. ఒకసారి మనం చూద్దాము. కాళేశ్వరం కూలేశ్వరమా? ఈ కాళేశ్వరం నీళ్ళని కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ లోకి మాత్రమే వెళ్తున్నాయా? అండ్ వీళ్ళ కార్యాచరణ ఏంటి? ఒకవేళ కనుక కేసీఆర్ ని కస్టడీలోకి తీసుకుంటారో లేదా పక్కన పెడితే అసలు వీళ్ళ కార్యాచరణ ఏముండబోతుంది అనేది ఒకసారి మాట్లాడుకోవచ్చు. నమస్తే మేడం, మీ ఓకే ఛానల్ కు హృదయపూర్వక నమస్కారాలు. మేడం, నా పేరు లింగారావు, అంబర్పేట్ సీనియర్ నాయకుడిని. నేను ఒక గత 20 సంవత్సరాల నుంచి నేను పోరాడుతున్నాం సార్తో. ఇప్పుడు కూడా పోరాడుతూనే ఉన్నాం. ఎందుకంటే మేము మా జిల్లాలో నీళ్లు చూసినాం. నీళ్ళు అనేది లేకపోతుండే, మొత్తం కరువు రాజ్యం ఉంటుండే జిల్లాలో, అంటే కేటీఆర్ కాన్సెన్స్ అని. అలాంటి ఇప్పుడు కూడా ఇంకా నీళ్లు ఇప్పుడు ఒక గత 10 సంవత్సరాలు చూస్తున్నాం. నీళ్లు పంట అనేది ఏంది, అరే మన ఊరు మన పొలము మనం డెవలప్ చేసుకోవాలి, నీళ్లు ఉన్నాయి అని మేము ఒక 10 ఎకరాల మాడి తోట పెట్టినాం మేడం. అది నీళ్లు ఉన్నప్పటికీ పెట్టింది, లేకపోతే ఒక ఎడారి ఉంటుండే. ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం ఎడారి, ఎండాకాలం పెళ్లికి పోతే ఒక చెట్టు ఉండకపోతుండే. అలాంటిది అంటే అప్పుడు జనాభా తక్కువ ఉండే, జంగలు ఎక్కువ ఉండే. జనాలు విరిగిపోయారు, మొత్తం చెట్లు అనేవి పోయినాయి, అన్ని పెట్టేసారు. అలాంటిది ఇప్పుడు ఇంటికి ఒక 10 మొక్కలు పెట్టిందే కేసీఆర్ సార్. అలాంటిది ఒక ఇంటింటికి ఒక 5 మొక్కలు పెట్టుకున్నా కానీ ఇవాళ మనకి ఎంతో బాగుంటది. మీకు ఒక డల్లాస్ లాగా అనిపిస్తుంది. ఒకసారి అక్కడ చూడండి సార్, అక్కడ ఒక్కసారి కెమెరా దింపాలి. అక్కడ హైదరాబాద్ హిమాయత్నాల్లో డల్లాస్ లో, అమెరికాలో వర్షం పడినప్పుడు అసలు కాలువలు కూడా కనబడతాయి. ఇక్కడ పోయింది మేడం. కింద పైన పైన చూపిస్తున్నారు అందాల మేడం. కాంగ్రెస్ వాళ్ళేమో అందాల బొమ్మల్ని చూపిస్తున్నారు, బిఆర్ఎస్ వాళ్ళేమో అందాల మేడల్ని చూపిస్తున్నారు. కానీ వర్షం పడినప్పుడు ఇక్కడ రోడ్ల పరిస్థితి చూస్తే కూడా బాగుంటుంది. మీరు ఇంకా నక్షత్రాలు చూపిస్తారు. లేదు మేడం, మీరు ఇక్కడికి వస్తే ముక్కు మూసుకొని పోదు. అలాంటిది ఇటు చూసినా అటు చూసినా అమెరికా లాగా కనిపిస్తుంది. మీరు వాస్తవమే అనండి, వాళ్ళ తప్పకుండా మీరు కడగచ్చు, తప్పేం లేదు దానికి. కానీ ఇప్పుడు పంటలు ఎట్లా పండుతున్నాయంటే మళ్ళా ఎప్పుడు కానీ ఈ జాతీయ పార్టీలు ఎంత దూరం పెడితే ప్రాంతీయ పార్టీలు ఎంత దగ్గర పెట్టుకుంటే మన డెవలప్ మనకి అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుండే రేవంత్ రెడ్డి, ఇప్పటికూ 50 సార్లు పోయింది. పిలవంగానే పోవాలి అంటే ఒక జీతగానే లాగా. మన తెలంగాణ ఏంది, మన గవర్నమెంట్, మన ఇంటి పార్టీ. అలాంటిది ఇప్పుడు మళ్ళా ఒక 10 సంవత్సరాలు వెనుక పోయినాం మేడం. 10 సంవత్సరాలు ముందుకు వచ్చినాము, మళ్ళీ ఇప్పుడు వెనుక పోవాల్సి వస్తుంది. చూస్తుంటే చాలా మంది రైతులు వేస్తుండ్రు, ప్రతి కూరగాయలు అమ్ముకుంటే కూడా బాధపడుతున్నారు మేడం. ఎందుకు వస్తుంది ఆ బాధ? ఎందుకంటే ఇప్పుడు మన సొంతంగా ఆయన ఇప్పుడు కేసీఆర్ అంటే మొత్తం ఆయనే అభివృద్ధి, ఆయన తెలంగాణ ఇప్పుడు మీకు ఎంత అభివృద్ధి, సాఫ్ట్వేర్ ఎంత డెవలప్ అయింది మీకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి మీరు ఏం కౌంటర్ ఇస్తలేరు. ఎందుకంటే చాలా ఇబ్బందులలో ఉన్న పబ్లిక్ హ్యాపీగా ఉంటేనే రాజు. అదే కౌంటర్లు కాదు, ఎన్కౌంటర్లు తట్టుకోలేకపోతున్నారు. అయితే పబ్లిక్ చాలా బాధలు ఉన్నారు మేడం. ఎందుకంటే వీళ్ళ డెవలప్మెంట్ లేదు. ఏమన్నా అంటే గవర్నమెంట్ ఈడీ భయపెట్టిస్తాం, మేము ఢిల్లీ నుంచి భయపెట్టిస్తాం అని ఇలాంటి భయపెట్టించు. అది తప్పు చేసి భయపడతారు. మా సార్ ఎప్పుడు తప్పు చేయలేదు, చెయ్యడు కూడా. అప్పుడు తెలంగాణ లేకపోతే వాళ్ళతో పెట్టి చంపండి అన్నాడు. డెవలప్మెంట్ చూపెట్టకపోతే నన్ను మీరు ఏమైనా పక్క పెట్టొచ్చాను. ఈ 6 పథకాలు అని చెప్పి మోసం చేసి కాంగ్రెస్ వాళ్ళు ఇలా మొత్తం దేశాన్ని తెలంగాణ దోసుకు తింటారు. అది మంచి పద్ధతి కాదు. మీ ఛాన్స్ అయితే డెవలప్ చేయండి. డెవలప్ చేసిన వాళ్ళ మీద మీరు తప్పులు చేసేది కాదు. వాళ్ళకి దమ్ము ఉంటే డెవలప్ చేయమనండి, మాకాడ ఎక్కువ చేసి చూపెట్టమనండి. అప్పుడే పబ్లిక్ వాళ్ళకు సలాం కొడతారు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.
ఎస్ వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. సో ఇప్పుడే కేసీఆర్ గారు విచారణ పూర్తయింది. కేసీఆర్ గారు విచారణ పూర్తయింది. సో కార్యకర్తల కోసం ఇక్కడ దాకా వచ్చి అభివాదం చేసి ఇప్పుడే వెళ్ళడం జరిగింది. అయితే మనతో పాటు సోషల్ మీడియాలో అద్భుతంగా ప్రతిదీ కూడా ఒక మహిళగా ఒక అద్భుతంగా ప్రతి దాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే బీజేపీ లీడర్స్ మాట్లాడినటువంటి ప్రతి వ్యాఖ్యలకి కూడా చాలా యాక్టివ్ గా చురుగ్గా ఒక బీఆర్ఎస్ మహిళా కార్యకర్తగా పావని గౌడ్ ఎప్పుడు కూడా ముందుంటారు. మరి ఆవిడ ఏం మాట్లాడతారు ఎక్స్క్లూజివ్ గా ఒకే టీవీలో తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే, ఎలా ఉన్నారు? ఓకే ఫైన్, మీరు బాగున్నారా? ఫైన్. అండ్ ఎలా అనిపిస్తుంది అంటే మొట్టమొదటిసారి కేసీఆర్ గారి ప్రస్థానంలో ఈ రాజకీయ జీవితంలో ఇది మొట్టమొదటి నోటీసు విచారణ కూడా మనం చూసాము. 2 గంటల పాటు విచారణ కొనసాగింది. 14 ప్రశ్నలు సంధించారని చెప్తా ఉన్నారు. ఒక పక్క కాంగ్రెస్ వాళ్ళు ఇది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటా ఉన్నారు. సో మీరు కూడా చాలా సార్లు కాళేశ్వరం దగ్గరికి పోయి చాలా వీడియోస్ చేయడం జరిగింది. సో మీరేం మాట్లాడతారు? ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చిన అపర భగీరథుడు బాపు కేసీఆర్ గారిని ఇట్లా కమిషన్ల పేరుతోటి తీసుకురావడం అనేది కుట్రపూరితము, కక్షపూరితం అనేసి తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేక, చేసేది ఏమీ లేక కమిషన్ల పేరుతోటి ప్రతిపక్ష నాయకుడిని ఇబ్బంది పెడదామని చూస్తున్నారు. ఆకాశం మీద ఉమ్మితే వాళ్ళ మీదనే పడుతుంది అనేసి మర్చిపోయి ఈ పని చేస్తున్నారు. తెలంగాణ నీళ్ల కోస ఎట్లుండే 2014కు ముందు ఎట్లుండే, మన తాతలు, మన తండ్రులు, మన తల్లులు నీళ్లకు ఏ విధంగా ఇబ్బంది పడేటోళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ల కోసంగా ఏ విధంగా ఇచ్చిండు బాపు కేసీఆర్ గారు. నోటీసులు ఇచ్చింది, నీళ్ళు ఇచ్చినందుకు నోటీసులు ఇచ్చిర్రా, కరెంట్ ఇచ్చినందుకు నోటీసులు ఇచ్చిర్రా, రైతు బంధు ఇచ్చినందుకు నోటీసులు ఇచ్చిర్రా. ఇవన్నీ శాతగా నోటీసులు ఇస్తున్నారా? దేనికోసం ఇస్తున్నారు? కేవలము ఈ కాళేశ్వరం నీళ్లు ఏ రైతు పొలాలకి రాలేదు, ఫామ్ హౌస్ లోపలికే వెళ్ళినాయి. అందుకే మేము నోటీసులు ఇస్తున్నామని వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. అండ్ మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు నోటీసులు పంపిస్తేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావు, నన్ను జైల్లో పెట్టినావు కదా, దానికేం సమాధానం చెప్తావు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. సో ఈ రెండింటికి కావ్య గారు, నేను స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నా లేకపోతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా నా మీద కక్షతోటి రేవంత్ రెడ్డి అనే నేను ఒక ఓటుకు నోటు దొంగను గాను నా మీద కక్షతోటి తీసుకుపోయి జైలు వేసిరని చెప్పుకుంటాడా? దేనికి అసలు ఆయన జైల్లోకి పోయింది దేనికి? పట్ట పగలు నోటుకు నోటు దొంగ నోట్లు ఇచ్చుకుంటా దొరికిన దొంగను జైలు వేసారు. దొంగను జైలు లేకపోతే ఏం చేస్తారు? అయితే కేసీఆర్ గారి మీద కక్షతోటి నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలేంటి, ప్రజలకు ఏమని అధికారంలోకి వచ్చినావు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేస్తున్న పనేంది? కేసీఆర్ గారిని నోటీసులు ఇస్తాం, విచారణకు రావాలి వస్తలేడు అనేసి ఇన్ని రోజులు మాట్లాడావు. మరి వచ్చిండు, రేపటి నుంచి ఏం మాట్లాడుతావు? మేడిగట్ట అంటే ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ లా మేడిగట్టనే అనుకుంటారు, ఆ క్రాక్ ఇచ్చిన 2 పిల్లర్లే అనుకుంటారు. ఈ సన్నాసులకు తెలియని ముచ్చట ఏంటంటే మేడిగడ్డల 3 బ్యారేజీలు ఉన్నాయి, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 21 పంప్ హౌస్లు ఉన్నాయి, 19 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 1561 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి, 560 మీటర్ల మేర నీళ్లను ఎత్తిపోస్తుంది. ఇగో మనం గిట్లున్నాం, గోదావరి ఇట్లా వాడుతుంది. ఆ గోదావరి పారే నీళ్లను బొట్టు ఒడిసి పట్టి కేసీఆర్ చేన్లకి ఎట్లా మరిచిండు? అప్పుడు వండలే గిన్ని పంటలు, అప్పుడు ఎన్ని పంటలు వండినాయో శాతం తెలియదా? నీకు తెలుస్తలేదా? 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంటను కేసీఆర్ వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ పాలించినప్పుడు ఏ విధంగా వండింది రేవంత్ రెడ్డి తెలుస్తలేదా? నువ్వు వచ్చిన తర్వాత 2 పంటలు ఎండగొట్టినావు, 2 పంటల రైతు బంధు ఎగ్గొట్టినావు, రైతు భరోసా ఇస్తా అని ప్రగల్భాలు పలికినావు. ఇవన్నీ ఏమైపోయినాయి? మహిళలకు తులం బంగారం అన్నావు, స్కూటీలన్నావు, ఇంకేమో చెప్పినావు. అవన్నీ ఏమైనాయి? ఏది ఇచ్చే తెలివి లేదు, పాలన చేత కాదు, పరిపాలన మీద అవగాహన లేదు, ఏమైనా వ్యక్తిగత గ్రడ్జు, వ్యక్తిగత కక్షలో భాగంగానే కేసీఆర్ గారిని ఈ రోజు విచారణకు విలువడం జరిగింది. 14 క్వశ్చన్లు కాదు 14 లక్షల క్వశ్చన్లు వేసినా కూడా చెప్పడానికి ఆయన రెడీగా ఉన్నారు. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా లోపల ఎటువంటి సమాధానాలు కేసీఆర్ గారు చెప్పారు? మొన్న హరీష్ అన్న ఇచ్చిన క్వశ్చన్లు అంటే ఆన్సర్లకే తట్టుకోలేకపోయారు. హరీష్ అన్ననే తయారు చేసింది బాపు కేసీఆర్ గారు. బాపు కేసీఆర్ గారి క్వశ్చన్లు ఏ విధంగా ఉంటాయి, ఆన్సర్లు ఏ విధంగా ఉంటుందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అయితే ఫైనల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. జై తెలంగాణ నినాదంతో ముందరికెళ్తారు. ఒకడేమో తొడగొడుతున్నాడు, ఇంకొకరేమో మీసాలు తిప్పుతున్నారు. సో రకరకాలుగా వాళ్ళు హడావుడి చేస్తా ఉన్నారు. ఒకవేళ గనక అసంతృప్తికరంగా గనక కమిషన్ తారుమారు రిపోర్ట్ బయట పెడితే, ఒకవేళ కేసీఆర్ గారిని ఏమైనా కస్టడీలోకి తీసుకునే ప్రయత్నాలు జరిగినా ఏం చేస్తారు? బీఆర్ఎస్ కార్యకర్తలు కస్టడీలోకి తీసుకుంటే యావత్ తెలంగాణ
తెలంగాణ సమాజం మొత్తం కదులుతది. ఆయన మా కోసం నిలబడ్డాడు, మన కోసం అందరి కోసం తెలంగాణను తీసుకొచ్చిండు. ఆయనకి ఏం అవసరం తెలంగాణ ఎట్లా పోతే ఏంది అని ఆయన అనుకుంటే తెలంగాణ వచ్చేదా? 60 ఏళ్ళు చాలా మంది అడ్డం నిలువు పొడుగున్న వాళ్ళందరూ తెలంగాణ వెత్తమని చెప్పారు కదా, ఎవరితోటైనా సాధ్యమైందా? ఒక పక్క పలుచని మనిషి కేసీఆర్ గారితోటే కదా సాధ్యమైంది. ఆయన పోరాటం చేయకపోతే, ఆయన పోరాటం నేర్పకపోతే మనందరం పోరాడేటోళ్ళమా? 60 ఏళ్లలో ఎవరికి సాధ్యం కాని కళను సాకారం చేసింది బాపు కేసీఆర్ గారు. రేపు ఆయనను ఏ విధంగా ఇబ్బంది పెట్టినా కూడా ఇంటికి ఇద్దరు చొప్పున కదులుతాం. ఇక ముందు నుంచి ఎవరికి భయపడేది లేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గోతి వాళ్ళే తీసుకుంటారు. అసలు ఆయనకు ఏదో తొమ్మిదోలి తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలకు నేను ఇది చేస్తా, నా దగ్గర గిది ఉన్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు ఆయన గోతిని ఆయనే నవ్వుకుంటాడు. 60 ఏళ్ళు ఇంకా 60 ఏళ్ళు అయినా కూడా కాంగ్రెస్ తెలంగాణలో రాదు, భూస్థాపితం. ఇక అంటే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది, బీఆర్ఎస్ వాళ్ళకి జోష్ వచ్చిందంటారా? జోషా 100% మళ్ళీసారి పోరాటాన్ని నేర్పిస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటైన. కానీ థ్యాంక్ యూ సో మచ్. మన 26 మన తెలంగాణకి అసలు ఏంటంటే